అన్నా ఒక్క నిమిషం సరే. నిజంగా ఈరోజు ఒక దురదృష్టకరమైన ఘటన ఈరోజు మాకు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఎన్నికలు తరుణంలో చెప్పాల్సిన బాధ్యత ఒక కార్పొరేటర్ భర్తగా, డివిజన్ ఇన్ఛార్జిగా, కార్యకర్తలకు అందరికీ చెప్పాల్సిన బాధ్యత మా పైన ఈరోజు వచ్చింది. కొన్ని పత్రికలు ఏ విధంగా రాస్తున్నాయంటే కనీసం అవగాహన లేకుండా మరి ఎవరు ఎటువంటి వ్యక్తులు ఈరోజు మా యొక్క కడప నగరానికి సంబంధించి కీలకమైన శాసనసభ్యుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజద్ బాషా గారిని, అలాగే మేయర్ సురేష్ బాబు గారు కానీ ఈ ఒక వైసీపీ పార్టీలో లేరు, వీళ్ళు వెళ్ళిపోతారంట, ఆయన మా యొక్క అంజద్ బాషాన పలకడంట, వీళ్ళు కనీసం రాసేటప్పుడు ఒక అవగాహన ఉందో లేదో మాకైతే తెలియదు పూర్తిగా. కనీసం 4 రోజుల కిందట గడప గడప జరిగింది. గడప గడప ప్రోగ్రాంలో ప్రజలతో పాటు మీడియా మిత్రులు, ప్రజలు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఏ విధంగా స్పందన వచ్చిందో చూశారు వాళ్ళు. ఏ విధంగా స్పందన అంటే మా యొక్క ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ఇంటికి, వాళ్ళ ఇంటికాడికి పోయినప్పుడు మా యొక్క శాసనసభ్యుడు ఒక చిరునవ్వుతో ఇంటికి పోతే చిరునవ్వుతో పలికిచ్చి రండి సార్ కూర్చోండి సార్ అని, అలాంటి ఈశ క్రోశ చూడలేక ఏమన్నా ఈరోజు పేపర్లు రాసినట్టున్నారు. ఒక తప్పుడు విధానాలు ప్రకటించినట్టుండదు. ఈరోజు తప్పుడు విధానాల వల్ల మాకు ఎలక్షన్ టైం ఒకటి మాకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఈరోజు మీ ముందుకు వచ్చాను నేను. కనీసం వచ్చి ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, ఈ అభివృద్ధి పైన మాట్లాడతారు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇన్ఛార్జ్ ఉండారో వాళ్ళు ఒక కాంట్రాక్టర్గా ఉండారు. వచ్చి ఈ నగరానికి సంబంధించి ఏ పనులు చేయాలన్నా కానీ ఒక మా మున్సిపల్ కమిషనర్ గారి ఆర్టీ యాక్టివ్ పెడితే కోట్లాది రూపాయలు ఈ పనులు కానీ రోడ్డు వెడల్పుల కార్యక్రమంలో కానీ ప్రజలకు ఏ విధంగా నష్టపరిహారం ఇచ్చారు, ఎక్కడే కానీ అవినీతి జరగకుండా అలాంటిది దొరకలేదు వాళ్ళకు. ఎక్కడే అవినీతి చేయలేదు కాబట్టి ఎక్కడే కానీ మేము కానీ మా యొక్క మేయర్ కానీ మా యొక్క అంజద్ బాషా కానీ ఒక ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి కేవలం ఒక కార్పొరేటర్గా ఉండి నేను ఎలక్షన్లో వచ్చి 3 సార్లు గెలిచాను. నేను ప్రజలతో పోటీ చేసి గెలిచాను. నాతో పాటు మీ మిత్రపక్షాలు నాతో పాటు పోటీ చేశారు. నేను ఏ రోజు కనీసం పోయేసి మీరు విత్డ్రా కానీ అడిగా ఉన్న వ్యక్తిని కాదు. నేను వచ్చి ప్రజల్లో పోటీ చేయండి, ప్రజలు పోటీ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము, అంజద్ బాషా నాయకత్వంలో మేయర్ సురేష్ బాబు, ఎంపీ అవినాష్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము. ప్రజల కాడికి పోయి మేము అడుగుతుంటే మా యొక్క స్పందన చూసి వరవలేక రాశారు. మళ్ళా అర్థం కావడం లేదు. వచ్చి నిజంగా ఇలాంటి దురదృష్టకరము చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి 3వ సారి చెప్తాను బాధ్యతగా. నేను ఏదైనా మీరు చెలుక్తులు కానీ ఇంకోటి ఉంటే మీ యొక్క పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో రాసుకోండి, కానీ కేవలం మా అంజద్ బాషా కానీ మేయర్ సురేష్ బాబు కానీ అవినాష్ రెడ్డి కానీ ఏ విధంగా వాళ్ళు కనీసం వచ్చి పలానా సాటు వచ్చి పలానా వ్యక్తిని అంటే ఏ పని ఉన్నా కానీ ఏ కార్యక్రమం ఉన్నా కానీ 10 నిమిషాలు ఆగి ఆ ఫోన్ చేసి వేసే వ్యక్తి వచ్చి అంజద్ బాషాను వచ్చి సురేష్ బాబు కానీ అవినాష్ రెడ్డి కానీ మీకు ఆడికి దొరక్క కార్పొరేటర్ ఏదో లంచాలు ఇచ్చిపోతారంట, కమిషన్లు రాలేదంట. అయ్యా మేము కమిషన్లకు కక్కుర్తుపడింటే ఏదో ఒకసారి చూపిండి. పోనీ మేము ఎక్కడైనా బిల్డింగ్ కడతాంటే ఏదైనా డబ్బు అడిగితే ఒకసారి నేను రాసి మీరు ఖచ్చితంగా చూపిండి, దానికి ఒప్పుకుంటాను నేను. పోనీ ఏదైనా మేము తప్పు చేసింటే దానికి ఖచ్చితంగా మీడియా మిత్రుల ముందు అడుగుతున్నాం, వచ్చిన పలానా తప్పు చేశా అని చెప్పి అక్కడ చూపిమనండి. ఒక బాధ్యత రహితంగా మేము పనిచేస్తున్నాం. వచ్చి ప్రజలకు మా మధ్య పార్టీ ఏది ఆదేశిస్తే మా ప్రియతమ నాయకుడు అంజద్ బాషా, సురేష్ బాబు, అవినాష్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా మేము పనిచేస్తున్నాం తప్ప ఎక్కడే కానీ అవినీతి కానీ ఎక్కడే కానీ ఎవరిపైన కానీ ఒక దురదృష్టకరమైన మాటలు కానీ అలాంటి ఎప్పుడు మాకు రావచ్చు. ఒక విధమైన వైఎస్ఆర్సీపీ 50 మంది కార్పొరేటర్లు
బాధపడే విధంగా ఈరోజు పేపర్కు చాలా పచ్చి అబద్ధమైన విషయాన్ని రాయడం జరిగింది. అది చాలామంది మా వాళ్ళు కార్పొరేటర్లు, నేనైతే 46 డివిజన్ ఇన్ఛార్జి కార్పొరేటర్ బ్రదర్ను, మేము కూడా చూసి చాలా బాధపడ్డాము. కానీ ఆ మీడియా కానీ ఆ పత్రికలు రాసినటువంటి అది ఏమాత్రము అది వాస్తవం కాదు. మేము కానీ అమ్జద్ బాషా తరపున కానీ సురేష్ తరపున కానీ మేమందరము ఇన్ఛార్జీలు అయితేనేమి కార్పొరేటర్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ వాళ్లకు అనుకూలంగానే ఉన్నాము. ముఖ్యంగా గడప గడపకు పోయేటప్పుడు అమ్జద్ బాషా గారు గడప గడప పోయేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆహ్వానించడమే జరిగింది. కానీ ఎక్కడ కూడా వ్యతిరేకంగా అతన్ని నిలదీసిన సందర్భాలు ఏమీ లేవు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు ముఖ్యంగా గమనించవలసింది, ఏదైనా వాస్తవం ఉండి ఏదైనా ఎక్కడైనా వ్యతిరేకంగా ఉంటే అది వాస్తవాలు ఉంటే కనుక రాయడం మంచిది. కానీ ఊరికనే ఏదో రకరకాల డివిజన్ పేర్లు రాసి మేమైతే ముఖ్యంగా 46 డివిజను మేమైతే 100% ఈ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే ఉన్నాం. ఏ ఒక్క పర్సెంట్ కూడా వ్యతిరేకం కాదు. మరి ఎందుకు 46 డివిజన్ గురించి కూడా వ్యతిరేకంగా ఉన్నారని, దాదాపు 20 డివిజన్లు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ పత్రిక రాసిందో మాకైతే అర్థం కాలేదు. అది రాసినటువంటి అందుకే వెంటనే దీనికి స్పందించాలా, దీనికి కూడా ఈ మీడియా మూలకంగా చెప్పాలని చెప్పేసి మీకు అదే పనిగా విన్నవించుకుంటాం. కాబట్టి దయచేసి ఈ ఎలక్షన్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవాస్తవాలు ఎవరంటే వాళ్ళు చెప్పినట్టు రాయకుండా వాస్తవాలుంటే రాస్తే మేము కూడా సంతోషిస్తాము. కానీ వాస్తవాలు కానిటువంటి పచ్చి అబద్ధాలు అనేటువంటి ఎవరెవరో ఏదేదో చెప్తే అవన్నీ మీరు గుడ్డిగా రాసి అందరినీ కార్పొరేటర్లను కానీ అట్లా మినిస్టర్ అమ్జద్ బాషా గారిని కానీ సురేష్ని కానీ కొంచెం ఏమి పరిస్థితి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళని కూడా బాధ పెట్టకుండా, కార్పొరేటర్లను బాధ పెట్టకుండా, ఇన్ఛార్జీలను బాధ పెట్టకుండా వాస్తవాలు రాయాలని చెప్పేసి ఈరోజు మీడియా మూలకంగా చెప్తున్నాం. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లలో ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా అనే ఒక మ్యాటర్ రాయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళకు గుర్తుకొచ్చామనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము గత 20 ఏళ్ళుగా మేము జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాము. మేము ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాం. మేమందరం అమ్జద్ బాషా అన్న అడుగుజాడలోనే నడుస్తున్నాం. ఆయన ఎప్పుడు పోయినా కూడా చిన్న పిల్లలను పలకరించినట్టు పలకరిస్తున్నారు. ఎందుకంటే ఏమన్నా అవసరం ఉన్నా మేము డైరెక్ట్గా డిప్యూటీ సీఎంని కలుస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కానీ ఇలాంటిది లేదు. తెలుగుదేశంలో కూడా ఎంతోమంది ఉన్నారు, ఏమన్నా కలవాలన్నా కూడా అపాయింట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంటా ఉన్నది. కానీ మాకు మా అమ్జద్ అన్న దగ్గర ఎటువంటి అపాయింట్మెంట్ కూడా లేదు. డైరెక్ట్ పోతున్నాము. ప్రతి ఒక్క మానవుడు పోతున్నాడు, ప్రతి ఒక్క కార్యకర్త పోతున్నాడు, పనులు చేసుకుంటూ వస్తున్నారు. అలాంటప్పుడు మాకు విభేదాలు అనేటివి ఏం లేవు. 50 మంది కార్పొరేటర్లు మాకుంటే 49 కార్పొరేటర్లు మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా 49 కార్పొరేటర్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే చేస్తారు. ఎందుకంటే మీరు రాసినారు ఒక 20 కార్పొరేటర్లు టచ్లో లేరు, వాళ్ళని అసలు అసంతృప్తిలో ఉండాలనే విషయం. కరెక్ట్గా మీరు మైండ్ గేమ్ మాత్రం ఆడవద్దండి. ఎందుకంటే మీకు ప్రజలలో పోయి ఓట్లు అడుక్కుండే స్తోమత లేదు. కాబట్టి ఈ మైండ్ గేములు, ఈ పిచ్చి చేష్టాలు అయితే మీకు ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి మీకు ఒక పేపర్ ఉంది కాబట్టి, ఒక 2-3 పేపర్లు 2-3 ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి దాని మీద మీరు పెట్టుకొని కార్పొరేటర్లతో కౌన్సిలర్లను రాసినారు. మీకు రాసేవాళ్ళు కరెక్ట్గానే రాయకుండా కౌన్సిలర్లను రాసినారు. కార్పొరేటర్లతో మైండ్ గేమ్లు ఆడడం మానుకొని 49 కార్పొరేటర్లు ఇన్ఛార్జ్ 50 డివిజన్ ఇన్ఛార్జ్ కూడా అందరూ వైఎస్ఆర్సీపీకి బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నారు. బ్రహ్మాండంగా మా అమ్జద్ ఆధ్వర్యంలో, మా సురేష్ బాబు గారి మేయర్ ఆధ్వర్యంలో, మా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రతి డివిజన్లో మేము బ్రహ్మాండంగా తిరుగుతున్నాము. బ్రహ్మాండంగా మాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మీలాగా సిల్లీగా మైండ్ గేమ్లు ఆడుకుంటూ తిరగడం లేదు. ఎక్కడ పోతున్నారు, మా ఫ్లెక్సీలు దించినారు, ఇక్కడ పోయి మా బ్యానర్లు తీసినారు. ఇవన్నీ ఏదో చెప్తా చూసినాం, పిచ్చి చేష్టాలు చేసుకుంటూ ప్రజల్ని రెచ్చగొట్టాలా మైండ్ గేమ్లతో మీరు చేస్తున్నారు. ఇవన్నీ మీరు మైండ్ గేమ్ ఆటలన్నీ ఆ కనమూతలు చూసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చి కడపలో మాత్రం మీ ఆటలు చెల్లవు, మీ ఆటలు సాగవు. ఎందుకంటే గత 30 ఏళ్ళుగా ఇక్కడ ప్రతి ఒక్కరూ
ప్రశాంతంగా బతుకుతున్నారు కడపలో. ఇప్పుడు మీరు వచ్చి దాన్ని ప్రశాంతంగా అపహాస్యం చేయాలి, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడము, మైండ్ గేమ్ ఆడడం మాత్రం మీరు చేస్తే మాత్రం మేము ఊరుకునే సమస్య లేదు. ఎందుకంటే మేము అందరం వైఎస్ఆర్సీపీకి కలిసికట్టుగా ఉన్నాము. మీకు ఇన్ఛార్జీలు లేక మీరు ప్రతి డివిజన్లలో తిరుగుతున్నారు. అలా దాని గురించి మీ జ్యోతి పేపర్ వాళ్ళు రాసుకోవాలా. ఎందుకంటే 50 డివిజన్లలో వాళ్ళు ఇంతవరకు వాళ్ళ డివిజన్లో ఇన్ఛార్జీలు లేరు. ఎక్కడి నుంచో తెచ్చుకొని ఎల్లమ్మ ఊర్లో తెచ్చి పుల్లన్న ఊర్లో పెడుతున్నారు, పుల్లన్న ఊర్లో చెప్పి సుబ్బమ్మ ఊర్లో పెడుతున్నారు. అలాంటి ఇన్ఛార్జీలు పెట్టుకునే గతి లేని వాళ్ళ మీద మీరు రాసుకోకుండా వైఎస్ఆర్సీపీలో మాకు 50 డివిజన్లలో 50 ఇన్ఛార్జీలు, 50 కార్పొరేటర్లు, మొత్తం కార్యకర్తలు చూసినారు కదా. మొన్న గడప గడపకు 35వ డివిజన్లో తండోపతండాలుగా తిరిగారు. అక్కడ మీకేం పేపర్ వాళ్ళకు ఏం కనపడడం లేదా? మీ జ్యోతి వాళ్ళకు ఊరికే మీరు మైండ్ గేము పిచ్చి చేష్టాలు మానుకొని ఉండే వాస్తవాలు రాస్తే మేము కూడా సంతోషిస్తాము. లేని అవాస్తవాలు రాసుకుంటే మీ పరిస్థితి ఎవరు నమ్మే పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రజలు లేరు. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీరు మైండ్ గేమ్ ఆడడం సహజమే. కానీ మా పేర్లు చెప్పుకొని మా డివిజన్లు చెప్పుకొని మాత్రం మీరు రాసుకోవడం పిచ్చి చేష్టాలు పిచ్చి రాతలు తప్ప ఏమీ ఉండవని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాబోయే ఎలక్షన్లలో మా అంజదన్న బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయం. మీలాగా ఇన్ఛార్జీలు లేని పార్టీగా తిరగడం లేదు మాది. ఖచ్చితంగా మాకు 15 ఏళ్ల నుంచి మా వైఎస్ఆర్సీపీ పుట్టినప్పటి నుంచి మా ప్రతి డివిజన్లో కార్పొరేటర్లు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు. దీన్నన్నా మనసులో పెట్టుకొని మీరు ఈ మైండ్ గేమ్ ఆడడం మానుకోండి. ఎందుకంటే మీరు ఇప్పటికే చాలా మైండ్ గేమ్లు ఆడుతున్నారు. ఇవన్నీ ఆడుకోవడం మానేసుకుంటే మీకు మంచిదే. మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లో పోయి ఓట్లు అడుక్కోండి. అంతేగాని అడుక్కోకుండా ఒక పేపర్ని అడ్డు పెట్టుకొని ఆడుకుంటే మాత్రము మేము సహించము. ప్రజలు కూడా మీకు త్వరలోనే బుద్ధి చెప్పే కార్యక్రమాలు చేస్తారు. రాబోయే కాలంలో మీకు చేతులతో కాకుండా ఇంకొకటి దాంతో సమాధానం చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ మనసారా కోరుకుంటున్నాను. మేమందరం జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి ఏ పయనం ఇస్తే ఆ పయనం పయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా అంజదన్న ఆధ్వర్యంలో, మా సురేష్ అన్న ఆధ్వర్యంలో, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు పోతాం. బంపర్ మెజార్టీ కూడా మేము తెచ్చేదానికి పూర్తిగా మేము మా సహాయ సహకారాలు మా ఉండే కార్పొరేటర్లు అయితేమి, మా కార్యకర్తలు అయితేమి, మా నాయకులు అయితేమి, మా రాష్ట్ర నాయకులు కూడా మా కడపలో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఊరికే వీడు అలిగినాడు వాడు అలిగినాడు రోజు మీరు పేపర్లో రాసుకుంటున్నారు. కాబట్టి మేము కూడా మీకు అసలు మీకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కౌంటర్లెస్ కాబట్టి మీకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు పత్రికల్లో రాసుకుంటున్నారు కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా మీకు కౌంటర్ ఇస్తాను. అలాంటి ఏమైనా వ్యతిరేకత ఉంటే ప్రూఫ్లతో సహా మీరు ప్రూఫ్ చేసుకోండి. ఈనాడు పేపర్ చదివేదానికి చాలామంది ప్రజలు ఆశయించుకున్నారు. తెలుగుదేశం అంటే వైఎస్ఆర్ పార్టీ 20 మంది కార్పొరేట్ టచ్లు ఉన్నారు, 50 మంది టచ్లు ఉన్నారు. ఇదే పని అయిపోయింది. మీరేమన్నా మా వాళ్ళు చెప్పారా 20 మంది టచ్లో ఉన్నాయి ఏమన్నా మీకు? అంతేకాకుండా అభివృద్ధి అంటున్నారు. అయ్యా వాసు గారు 2014 నుండి 2019 వరకు ఈ జిల్లా అధ్యక్షుడు ఉన్నావు, ఈ టౌన్ ఇన్ఛార్జ్ ఉన్నావు. నువ్వు రాజుపాక మీద ఎన్ని మాట కొలత ఇప్పించావు? ఒక్క రోడ్డునే వేసావా ఈ టౌన్లో మాత్రం? ఏం చేసావయ్యా నువ్వు? తెలుగుదేశాన్ని మీరు పోతారు కటింగ్ భాష అంటారు, డిప్యూటీ సీఎం పెట్టుకొని ఏం ఆడతారండి మీరు? ఒక డిప్యూటీ సీఎం విలువ కూడా ఇరిపారు. మీరు ఏం అభివృద్ధి చేశారండి 2019 చెప్పండి, వాస్తవాలు చెప్పండి. మీరు అభివృద్ధి చేసింది మా 2019 నుండి 2020 వరకు ఒక రాజుపాక రోడ్డు ఏమి, ఒక రిమ్స్ రోడ్డు ఏమి, ఈ సర్కిల్ చూడండి. మీకేమో కళ్ళకు పచ్చకళ్ళు ఉన్నాయి ఏమన్నా మీకు? వద్దు చూడండి వచ్చి ఏం మాట్లాడుతుంది. ప్రతిరోజు అభివృద్ధి లేదు అభివృద్ధి వచ్చారు. మీరు ఏమన్నా మురుకుగా పోతారు. ఆ చిన్న కాలువ చూపించారు, ఈ కాలువ చూపించారు, డెవలప్ జరుగుతుంది కొన్ని సినిమాస్ ఉంటాయి. ఆ చిన్న కాలువ చూపించే డెవలప్ లేదు ఇది లేదంటారు. ఏం మాట్లాడుతుంది మీరు? ఏమంటే వైసీపీలో 20 మంది టచ్లో ఎవరు చెప్పారు మీకు టచ్లో దాన్ని? ఈనాడు ఈ జ్యోతి పేపర్ రాస్తారు. జ్యోతి పేపర్ అనే పేపరు, ఈనాడు పేపరు పక్కా తెలియజేసే పేపర్లు. మీ నాయకత్వం ఎటు చెప్తారు రాస్తారు. మా వాళ్ళు 50 మంది కార్పొరేటర్లు, 50 మంది కార్యకర్తలు, 50 నాయకులు ప్రతి ఒక్కరు కష్టంగా పనిచేసి భారీ మెజార్టీ గెలిపిస్తాం. అంజద్ భాషను మీరు ఎంత రాజే అంత కష్టంగా పనిచేస్తాం పార్టీ కోసం. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు గుర్తొచ్చామంటున్నారు. ఆ పేపర్ గుర్తుందో మాకు ఇంతవరకు తెలియదు. మా డివిజన్ అనేది నెంబర్ 1 డివిజన్. ఈ డివిజన్లో దరిదాపు మా డిప్యూటీ సీఎం గారు గడప గడపకు 4 సార్లు తిన్న ఆ డివిజన్లో ఇప్పటికే 100 సార్లు తిరిగింటారు. ఆ నాయకుడు చెప్తేనే దరిదాపు మా సెంటర్లో అర్బన్ హెల్త్ సెంటర్ వచ్చింది,
అలాగే 4 కోట్లతో మాకు వచ్చేసి ఓవర్ ట్యాంక్ కట్టించారు. రకరకాల అభివృద్ధి పనులు చేసేటప్పుడు మీరు మా డివిజన్ చూశారో లేదో, 1వ డివిజన్ అనేది మీకు గుర్తుందో లేదో తెలిసి చెప్తున్నాం మేము. 1వ డివిజన్ అనేది జిల్లాలో నెంబర్ 1 డివిజన్ అది. ఆ డివిజన్ ఈరోజు మీరు గుర్తొస్తున్నట్టే మీ పేపర్ ఉందో లేదో మాకైతే గుర్తులేదు, కానీ ఈ డివిజన్ కడప జిల్లాలో చెప్తున్నాం మీకు అభివృద్ధి అనేది మీ ఆమడుతులో మీరుంటే మేము 100 అడుగులు మేము ముందున్నాం. కాబట్టి మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, వినినంతనే ఏదో మీరు ఆలస్యం మీరు ఏదో రాయడం కాదు, వినాలా, ఆలోచించాలా, తర్వాత రాయాలా. పెన్ను మేము కూడా రాయగలుగుతాం, మీ గురించి మేము రాయాలని మా ఆలోచన లేదు. మా నాయకుడి గురించి మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. అభివృద్ధి ఎంతవరకు జరిగిందో చూడండి ఒకసారి. కాబట్టి మా డిప్యూటీ సీఎం గారిని అమ్జద్ బాషా గారు కానీ, మా మేయర్ సురేష్ బాబు అన్న గారిని, మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కానీ, అలాగే మా నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి మీరు అనేది దానికి మీకు అర్హత లేదు. కాబట్టి మీ పేరు పట్లే అర్హత లేవు. అలాంటి వాళ్ళు రాయడం అనేది మీకు సిగ్గుచేటు. దయచేసి మీకు గుర్తు చేసుకోండి. ఒకసారి రాసేటప్పుడు మీరు ఆలోచించాలా, ఏదో చెప్పాము ఏదో చేశాను కాదు. మా డివిజన్ చూడండి, మీరు మా డివిజన్ నుంచి 50 వరకు రాశారు, 50 నుంచి 1 వరకు చూడండి అభివృద్ధి అనేది ఏమంత ఉందో. కాబట్టి దయచేసి పత్రికలు చేయడంగా మా డివిజన్ నెంబర్ 1 డివిజన్. ఈ డివిజన్ మీకు గుర్తులేదు, మేము నీకు గుర్తు రావాలంటే మీరు వచ్చే ఎలక్షన్లో మేమేమో నీకు తెలుస్తాం కానీ చెప్తూ పత్రికా లేకుండా మీకు నమస్తే చెప్తున్నాం. ఈ పచ్చ పత్రిక కొజ్జా నా కొడుకు పత్రిక చూడండి. కొజ్జా నా కొడుకు పత్రిక ఎట్లా రాసినాడో, నా కొడుకు అన్నం తింటా అంటే తెలివి ఉండే నా కొడుకు అయితే రాసాడా? వాడు తెలివి ఉండే నా కొడుకు అయితే రాసాడా? మేమందరము ప్రతిరోజు కలుస్తాం, ప్రతిరోజు గడప కూడా కలుస్తాం, ప్రతి ఇంటికి పోతాం, ప్రతి ఇంటికాడ స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఈ కొజ్జా నా కొడుకు ఇటు రాస్తాడు, కౌన్సిలర్ అని రాస్తాడు. తెలివి ఉంది అని కదా, మా వ్యవస్థ గురించి మాట్లాడు. 10 మందిని కొంటాము, 20 మందిని కొంటా ఉంటాడు. ఎవరిని కొన్నా వాళ్ళ నాయన కొన్నాడు, వాడు అడుగు నా లంజా కొడుకుని. వాడేమన్నా తెలివి ఉంది దానికి? కార్పొరేటర్లు 10 మందిని కొంటాము, 20 మందిని కొంటామని అంటాడు. ఏమి ఎట్టుకొచ్చారా కార్పొరేటర్లు ఏమన్నా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు దమ్ముంటే నా కొడుకు రమ్మని ముందుకు ఏమి ఎట్టుకొస్తారా? 10 మంది 20 మంది కార్పొరేటర్లు కొంటాం దీంట్లో టీడీపీలోకి వస్తారంటారు. ఏమది? అంత అహంకారమా, అంత కొవ్వా, మతమా? వాటిలో కొంచెం డెవలప్మెంట్ చూడండి, ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఏం కథ అనేది. డెవలప్మెంట్ లేకుండా మాట్లాడండి. డెవలప్మెంట్ కళ్ళు తెంగిపోయినా ఏమన్నా చూడండి. వాటిలో వచ్చి రోడ్లు ఏమి, డ్రైనేజీలు ఏమి, పార్కులు ఏమి. ఒకరవన్నా తెలివి ఉండి మాట. ఈ కొజ్జా నా కొడుకు ఇటు రాస్తాడు, ఎవడు తప్పుగా రాయడం. ఇంత అమ్ముడు పోయా నా కొడుకు ఏడుకు పెట్టుకోవాలి పత్రికేడు. నీతి నిజాయితీగా రాయండి, కరెక్ట్గా ఉండేది రాయండి. మా కార్పొరేటర్లు ఒకడన్నా పొమ్మను చూసాం. ఎవడే చెప్పింది మా కార్పొరేటర్లు పోతున్నారు, అసెంబ్లీ ఉండాలని చెప్పిందా కూడా మీకు? అంత తెలివి తక్కువగా రాయవద్దు. ఎప్పటికీ చూసి రాయండి, పొయ్యమని పేరు రాయండి. 49 డివిజన్ కూడా టీడీపీ వాళ్ళు కూడా వచ్చారా? పోతారా? ఈ టీడీపీలు ఏపాటి లేకపోతారు. టీడీపీ 49 డివిజన్ కూడా రాశారు అంటే టీడీపీకి వాళ్ళకి నమ్మకం లేదు. టీడీపీ అంటే నమ్మకం లేదా? 49 డివిజన్ రాశారు. ఎమ్మెల్సీ కూడా నమ్మకం పోతారా? ఎమ్మెల్సీకి పలకడం లేదా? నా మీద నమ్మకం లేదా? ఎవరైనా పోయేవాళ్ళు లేరా? సిపిని 50 లక్షలు ఇస్తా కూడా పోతాడు కదా, 50 లక్షలు నేను ఇస్తా పోతాను కాబట్టి ఎవరు పోతాను ఒక 50 లక్షలు ఇస్తా కూడా పోతానుగా పొమ్మని కూడా మరి 50 లక్షలు కట్టాయి పెడతా. అంత మా వాళ్ళు 3,000 కాదు మా కార్పొరేటర్లు నీతి నిజాయితీగా బతికే వాళ్ళు. ఎప్పటికీ చిల్లర రాతలు రాస్తే ఒకసారి ఖబర్దా సిద్ధంలో కొట్టాం, మళ్ళా మర్యాద ఉంటే కొట్టాలి. చూస్తాం చెప్తాను, ఒకసారి తప్పులు రాతలు రాస్తేగా మర్యాద ఉండదు. జై జగన్, జై సురేష్ బాబు, జై అహ్మద్ అన్న, జై అహ్మద్ బాషా అన్న, అమ్జద్ బాషా అన్న.